ప్రియ సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దొంగల చేతిలో కట్టబడి చావు బ్రతుకుల్లో ఉన్న ఒక బాటసారి చరిత్రను మనము ఈరోజు ధ్యానం చేసుకుందాం. బైబిల్ గ్రంథమందు ఒక దినము ఒక బాటసారి యెరూషలేము నుండి యెరికో పట్టణానికి ప్రయాణము అయి వెళ్ళే సందర్భంగా మార్గ మధ్యములో బాటసారిని దొంగలు చితకబాది గాయములతో రక్తము కారునట్లుగా కొట్టి విడిచిపోయి, ఆ త్రోవలో ఒక యాజకుడు వెళ్ళడము చూసి వెళ్ళిపో అలాగా అతడు చూసి చూడకున్నట్టే వెళ్ళిపోయాడు. రెండవ అతను లేవీయుడు, అతడు కూడా చూసి చూడకున్నట్టే వెళ్ళిపోయాడు. అతడు చూచి ప్రక్కకు పోయిన వెంటనే మూడవ వాడు సమరయుడు చూచి అతని మీద జాలిపడి అతని ఎత్తుకొని తన వాహనం పైన ఎక్కించుకొని అతని గాయములు కట్టి నూనె ద్రాక్షారసంతో గాయాలు తుడిచి ఒక పూట కూలివాని ఇంటికి తీసుకొని వెళ్ళి అతనికి అప్పగించి, ఇతన్ని పరామర్శించు, ఇంకేమైనా ఇతనికి నీవు ఖర్చు పెడితే నేను మరలా వచ్చి నీకు చెల్లిస్తానని చెప్పిపోయాడు. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ రోజుల్లో మనము సమాజంలో బ్రతుకుతున్నాము, సంఘములో బ్రతుకుతున్నాము, దేశంలో బ్రతుకుతున్నాము, ప్రజల మధ్య బ్రతుకుతున్నాము. నిజముగా మన ఇరుగు పొరుగున వారికి ఏమి సంభవిస్తుందో అనేది కొంచెం కూడా మనము అవగాహన లేకుండా బ్రతుకుతుంటాం. పక్కింటి వారు, ఎదురింటి వారు, పొరుగింటి వారు, వారి విషయాలే మనము మన మనసులో తలంచుకోలేకపోతున్నాం. ఎందుకంటే ఈ రోజున మన ఇరుగు పొరుగు వారు, మన సహోదరులు సహోదరులు వారి కష్టాలలో, శోధనల్లో, వారి బాధల్లో, వారు ఎటువంటి శ్రమల పాలు అవుతున్నారన్న సంగతి కూడా పంపించుకోకుండా ఈరోజు సమాజంలో మనము తిరుగుతూ ఉన్నటువంటి ఒక సత్యం. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ ముగ్గురులో మొదటిగా పోయినటువంటి అతని యాజకుడు, రెండవ వాడు లేవీయుడు, మూడవ వాడు సమరయుడు. ఈ ముగ్గురులో ఎవరు మన పొరుగువాడంటే ద గుడ్ సమరటన్. కాబట్టి ఈ రోజున అందరము ఈ లోకములో చెప్పుటకు మాత్రం చెప్పుదమే కానీ చేయమనేటువంటి సామెత మనలో ఉంది. కాబట్టి ఈ రోజులో చెప్పేదానికంటే చేసి చూపించేది చాలా ఉత్తమమైనటువంటి పని. కాబట్టి మన ఇరుగు పొరుగున ఉన్నటువంటి ప్రజలను మనం గమనించుకొని వారితో మనము సంప్రదింపులు జరిపి వారి కష్టాలలో పాలుభాగస్తులుగా వారిని పరామర్శించడంలో కనీసం మన చేతనైనంత వరకు మన సహాయాన్ని వారికి అందించటం, వారి కంటి తీటిని తుడిచి సంతోషంగా ఉండమని చెప్పడం తప్ప అంతకంటే మేలైనదేమింది. కాబట్టి నా ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఈ రోజుల్లో మనం ఈ అవగాహన కలిగి బ్రతుకుదాం గాక. దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. పరలోకమందున్నటువంటి మా పరమ తండ్రి, నీకు వందనాలయ్యా, స్తోత్రాలు. ఈ దినము స్వామి, మా పొరుగు వారి మధ్య, మా కుటుంబాల మధ్య, మా గ్రామ ప్రజల మధ్య, మా దేశ ప్రజల మధ్య మేము జీవనం చేసేటప్పుడు స్వామి, మా పొరుగు వారు ఎవరో అన్న సంగతి మా ప్రభువ మేము గమనించగలిగినటువంటి మనోనేత్రములు మాకు దయచేయమని కూడా ప్రార్థన చేస్తున్నాము స్వామి. ప్రభువ, కేవలం ఈ భూలోకానికి వచ్చి నిష్ప్రయోజనంగా మేము వెళ్ళిపోకూడదు స్వామి. నీ చిత్తాన్ని నెరవేర్చి ప్రభువ, నీ ప్రేమను అనేక మంది ప్రజలకు పంచిపెట్టి ప్రభువ, అయ్యా మా తండ్రి, నీవు మా కొరకు శ్రమపడి మా కొరకు ప్రాణం పెట్టినటువంటి తండ్రి, నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఇది నా ఆశ్రమంతో నింపినందుకు వందనాలు చెల్లిస్తూ, పని పాటల్లో ఉన్నటువంటి బిడ్డలు, కష్టాల్లో, శోధనలో, ఆపదల్లో ఉన్నటువంటి బిడ్డలు వారందరినీ కనికరించి దీవించి కాపాడమని ప్రభుత్వ అధికారుల కొరకు ప్రార్థన చేస్తున్నాను స్వామి.
నైనా ప్రధానుల కొరకు, గవర్నర్ల కొరకు, రాష్ట్రపతుల కొరకు, న్యాయమూర్తులందరి కొరకు ప్రార్థన తీస్తున్నాం. దేశము, కుటుంబాలన్నీ నైనా మా స్వామి, మా ప్రభు నీ సంతోషముతో మా ప్రభువ సమృద్ధిగా బ్రతికినట్లు కూడా సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల, మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేయవలసిందిగా నేను మనవి చేసుకుంటున్నా. ఆమేన్.